మేజర్గా ఎందుకు వస్తారంటే ఏ కారణంతో వస్తారు బ్రెస్ట్ ఇంప్లాంట్ కావాలంటే? గ్లామరస్ వరల్డ్ సో కాల్డ్ అట్లా కాదు. ఈవెన్ యంగ్ రొటీన్ వర్కింగ్ కామన్ విమెన్ ఆల్సో దట్స్ క్వైట్ కామన్లీ దే ఆర్ యాక్చువల్లీ కమింగ్ అక్రాస్ నౌ. సిలికాన్ ఇంప్లాంట్స్ అనేవి ఇంకా చేస్తున్నారా లేదంటే ఫిల్లర్స్తో the job is done? And a good quality implant will easily last for about 10 to 12 years. Wow, huge. Usually. So that time is a significant portion of time. Touch and feel లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా డాక్టర్? సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్స్ లైక్ ఒక బలూన్ లో యు ఫిల్ సమ్ వాటర్. కట్ కూడా అంతే ఎక్కువ ఉంటుందా? నాట్ ఎట్ ఆల్ అండి. ఇన్ఫాక్ట్ ఆ కట్ మీకు ఎక్కడ అంటే అన్లెస్ సమ్వన్ గోస్ లిఫ్ట్స్ ద బ్రెస్ట్ అండ్ సీ యూ కాంట్ సీ. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు, వాళ్ళు చేయించుకోవచ్చా ఇది? నో 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 అండి. సో అన్మ్యారీడ్ విమెన్ చేయించుకున్నట్లయితే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఉంటుంది, తర్వాత బేబీ పుడతారు, సో అప్పుడు మరి ఇంప్లాంట్స్ ఉంటాయి కదా వాళ్ళకి బ్రెస్ట్ లో, అలా ఉండొచ్చా లేదంటే తీసేస్తారా? You don't need to remove the implant. She should be mentally prepared that she may not be able to lactate or feed the child. అవునా? Yeah. So that is something which they should be mentally prepared for that. డాక్టర్, లైక్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేవి లైక్ చాలాగా చేయించుకుంటున్నారు చాలామంది, సిలికాన్ ఇంప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ లేటర్ ఆన్ నౌ వీ హ్యావ్ సీన్ అన్ అడ్వాన్స్మెంట్ కాల్డ్ ఫిల్లర్స్. ఇప్పుడు సిలికాన్ ఇంప్లాంట్స్ అనేవి ఇంకా చేస్తున్నారా లేదంటే ఫిల్లర్స్తో ద జాబ్ ఇస్ డన్ అండి? నో, వెరీ మచ్ స్టిల్ ఇన్ ప్లేస్ అండి, బికాస్ ఆ రెండిటి ఇండికేషన్స్ ఆర్ డిఫరెంట్, టోటలీ డిఫరెంట్ ఇండికేషన్స్ అనమాట. సో లెట్ మీ ఎలాబరేట్ ఆన్ దాట్. నా ఇప్పుడు ఫిల్లర్స్ అని మనం అంటే యూజువల్గా బ్రెస్ట్లో వాడినప్పుడు వి యూజ్ దట్ లేడీస్ ఓన్ ఫ్యాట్. రైట్. సో ఫ్యాట్ తీసుకుంటాము, దాన్ని ప్రాసెస్ చేసి తిరిగి వి ఇంజెక్ట్ ఇట్ ఇన్ టు ద బ్రెస్ట్. సో ఏ ఏరియాస్లో మనకు కొంచెం వాల్యూమ్ ఆగ్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాస్కి వి ప్రొవైడ్ దట్. నౌ దెర్ ఆర్ టూ టెక్నికల్ క్యాచెస్ టు దట్. ఒకటి, మనం ఇంజెక్ట్ చేసిన ఫిల్లర్ ఏదైతే ఉందో, ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో మొత్తము అక్కడే నిలుస్తుంది అని దెర్ ఇస్ నో గ్యారంటీ. దెర్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ రిజార్ప్షన్. సో సపోజ్ హైపోథెటికల్గా మనం ఒక 200 ml ఫ్యాట్ ఇంజెక్ట్ చేసామనుకోండి, ఇట్ ఈస్ వెరీ 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 అన్లైక్లీ దట్ మొత్తం 200 ml ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 190 ml స్టేస్ దేర్. దెర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ పోర్షన్ విచ్ గెట్స్ రిజార్బ్డ్ ఓవర్ దేర్ ఆర్ విచ్ డజంట్ సర్వైవ్. సో ఫ్యాట్ అది కూడా ఒక దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ లైఫ్ టు దట్ ఇష్యూ. Some part of it doesn't survive, right? Then some part of it, and fat is not a solid structure. Correct. మనం ఇంజెక్ట్ చేస్తున్నాం, సో ఇట్ ఈస్ ఇన్ అ సెమీ సాలిడ్ లిక్విడీ కైండ్ ఆఫ్ దిస్ థింగ్, ప్రాబ్లీ మోర్ ఆఫ్ ఎ సెమీ సాలిడ్. సో ఇటు అటు కొంచెం మైగ్రేట్ అయ్యేది, అంటే పెట్టిన దగ్గరే కాకుండా ఇటు అటు కొంచెం కదిలే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ నెంబర్ 3, యువర్ నార్మల్ బాడీ వెయిట్ లాసెస్, ఇట్ ఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ హౌ దే రెస్పాండ్ టు దాట్ అనమాట. సో ఫిల్లర్ అనేది ఆల్దో మనం ఫారెన్ పార్టికల్ ఏం తీయట్లేదు, మన ఓన్ బాడీ టిష్యూనే వాడుతున్నాము కాబట్టి థియరెటికలీ ఇట్ షుడ్ బి ఎ సుపీరియర్ ఆల్టర్నేటివ్, బట్ ఇట్ ఈస్ నాట్ యెట్. ఇప్పుడు ఉన్న కరెంట్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్ ఓవర్ ఇట్ హ్యాస్ నాట్ రీప్లేస్డ్ ఇంప్లాంట్స్, సిలికాన్ ఇంప్లాంట్స్. సో ద మేజర్ 3 reasons ఆర్ దీస్ ఇప్పుడు నేను చెప్పినది. నౌ అదే ద సేమ్ థింగ్ ఇఫ్ యూ కంపేర్ దట్ విత్ ద implants. Of course the disadvantage is you're using a artificial material over there. But having said that, the material which is being used now is called silicone. And it has evolved over a period of time. Meer oka 20 years back unna implant quality ippudu quality chuste there is a significant improvement. Madhyalo they also got in what you call a saline implants. Silicone kaadu ippudu saline ani antam kada, so vaat implants kuda teeskocharu, but they didn't really work as well. So they moved back to most of the people all across the world they use silicone implants majority. Now silicone implant vachesi, if you put aside the fact that it is a foreign body, manamu enta volume akkada pedutunnamo anta volume akkada untundi. Correct. Because it is a solid object or a semi solid firm object which you are putting over there. So మీరు ఎంత వాల్యూమ్ కోరుకుంటున్నారో అంత వాల్యూమ్ నిలుస్తుంది సిలికాన్ ఇంప్లాంట్ అయితే. బట్ ద ఫ్లిప్ సైడ్ టు ఇట్ ఆర్ ద నెగటివ్ టు దాట్ ఈస్ ఎనీ ఇంప్లాంట్, అది సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్ కానివ్వండి, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లో నీ జాయింట్ ఇదే కానివ్వండి, ప్రతి ఇంప్లాంట్కి ఒక లైఫ్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవర్ అండ్ ఆల్వేస్ అన్నట్లు కాదు. కరెక్ట్. ఓకే, సో దెర్ ఈస్ అ లిమిట్
or a life to it. Usually a good quality implant will easily last for about 10 to 12 years. Wow. Okay, Huge usually. So that time. is a significant portion of time. So that way ఒక decade you are able to make do with that volume. ఓకే ఓకే, సో దీనికి ప్లసెస్ దానికి ప్లసెస్, రెండింటికి ప్లసెస్ ఉన్నాయి, మైనసెస్ ఉన్నాయి. సో నీదర్ ఆఫ్ దెమ్ హ్యాస్ రీప్లేస్ ద అదర్ కంప్లీట్లీ. దెర్ ఆర్ ఇండికేషన్స్ ఫర్ దిస్ యాజ్ వెల్ యాజ్ దాట్. అది సో సిలికాన్ ఇంప్లాంట్ జరిగిన తర్వాత టచ్ అండ్ ఫీల్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా డాక్టర్? యా, సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ విచ్ ఎఫెక్ట్ దట్ అండి. ఒకటి, చాలా లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాలి అంటే ద ఫీల్ ఆఫ్ ఎ సిలికాన్ ఇంప్లాంట్. ఇన్ఫ్యాక్ట్ పేషెంట్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ గివ్ దెమ్ ఎ శాంపుల్ ఇంప్లాంట్ ఫర్ టచ్ అండ్ ఫీల్. ఇలా ఉంటుంది ఫీల్ అనేది, వి లెట్ దెమ్ పాల్పేట్. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్స్ లైక్ ఒక బలూన్లో యూ ఫిల్డ్ సమ్ వాటర్ అలా ఉంటుంది అండ్ యూ ప్రెస్ ఆన్ దట్. ఓకే, ఎ గుడ్ థిక్ క్వాలిటీ బలూన్లో యూ ఫిల్డ్ సమ్ వాటర్ ఆర్ అ గ్లవ్, చేతి తొడుక్కునే గ్లవ్లో వాటర్ ఫిల్ చేసి press on that. So a rough idea you get this thing. Now it is not directly ఏదో చర్మం బయటికి వచ్చేటట్లు కాదు. సో దెర్ ఈస్ స్కిన్, దెర్ ఈస్ యువర్ నేటివ్ బ్రెస్ట్ టిష్యూ, దాని కిందన్నా పెడతాము. లేదంటే ఆ బ్రెస్ట్ టిష్యూ కింద మసిల్ ఉంటుంది, చెస్ట్ పెక్స్ అని అంటారు మసిల్, ఆ మసిల్ కిందన్నా పెడతాం. సో రెండింటికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ అంత లోతు పెట్టేసరికి పైన స్పెషలీ మీకు నార్మల్ బ్రెస్ట్ టిష్యూయే యాక్చువల్లీ is what you are getting to feel. Correct. So you won't get to feel too much of a difference in the feel. This thing. Of course there is going to be some difference in the touch feel, but not as much as people think. సో మరి మీరు అంత డీప్గా ఇంప్లాంట్ని ప్లేస్ చేయాలి అంటే కట్ కూడా అంతే ఎక్కువ ఉంటుందా? నాట్ ఎట్ ఆల్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఆ కట్ మీకు ఎక్కడ అంటే అన్లెస్ సమ్వన్ గోస్ లిఫ్ట్స్ ద బ్రెస్ట్ అండ్ సీ యూ కాంట్ సీ. సో ఇప్పుడు ఇది బ్రెస్ట్ ఉంది అనుకోండి, కింద సైడ్లో వి గివ్ యూ స్మాల్ ఒక ఇంత 5 సెంటీమీటర్ కట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత పెద్ద ఇంప్లాంట్ అయినా ఆ చిన్న దాంట్లోంచి దెర్ ఆర్ సర్టెన్ డివైజెస్ యాజ్ వెల్ టు ఆ చిన్న హోల్లోంచి అంత పెద్ద ఇంప్లాంట్ కూడా లోపలికి వెళ్ళిపోయేటట్లు. సో ఇంప్లాంట్ ఉన్నంత పెద్ద కట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ కామన్గా అయితే ఈ కింద పోర్షన్ నుంచి ఇస్తాం. దెర్ ఈస్ అన్ అదర్ టెక్నిక్ ఆల్సో, ఎక్కడంటే యాక్సిలా ఆంపిట్లోంచి ఒక హోల్ క్రియేట్ చేసి దాని నుంచి ఇంప్లాంట్ లోపలికి పెడతారు. సో అది కూడా కొంచెం తక్కువ కనిపించినట్లు ఉంటుంది. సో బోత్ వేస్ ఇట్ కెన్ బి హిడెన్. ఇన్ బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ ఇన్సిషన్ ఈస్ నాట్ సీన్ అవుట్ సైడ్ ఇఫ్ డన్ ప్రాపర్లీ. ఓకే, సో బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేది జనరలీ మీరు ఎన్నో సర్జరీస్ చేసి ఉంటారు. మేజర్గా ఎందుకు వస్తారంటే ఏ కారణంతో వస్తారు బ్రెస్ట్ ఇంప్లాంట్ కావాలని? అంటే సైజ్ తక్కువ ఉంది కాబట్టి కావాలనుకొని వస్తారా, లేదంటే ఈజ్ ఇట్ సంథింగ్ లైక్ యూనో కెరీర్స్ని ఎస్పెషల్లీ ఇన్ ద మోడలింగ్ ఆర్ యూనో కలర్ఫుల్ వరల్డ్లో వాళ్ళకి కావాలనా, లేదా ఏ కారణంతో వస్తారు బేసిక్గా? సో బ్రెస్ట్ సర్జరీ నాట్ జస్ట్ అబౌట్ ఇంప్లాంట్స్ అండి. ఇన్ జనరల్ ద ఎంటైర్ బ్రెస్ట్ సర్జరీ స్పెక్ట్రమ్ ఈస్ క్వైట్ యునీక్. అంటే యూ గెట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్. యూ హ్యావ్ పీపుల్ కంప్లైనింగ్ ఆఫ్ ఎక్సెస్, కంప్లైనింగ్ ఆఫ్ డెఫిషియన్సీ. సో రెండు స్పెక్ట్రమ్స్ చూడ్డానికి చాలా కామన్గా ఉంటుందన్నమాట. సో కమింగ్ టు ఇంప్లాంట్స్, ఇది ఆబ్వియస్లీ దే ఫీల్ దెర్ ఇస్ ఎ డెఫిషియన్సీ, తక్కువ ఉంది అనుకుంటున్నారు కాబట్టి, తక్కువ ఉంది కాబట్టి దే వాంట్ దట్ ఆగ్మెంటెడ్. మళ్ళా అగైన్ జస్ట్ లైక్ ఆల్ అదర్ ఎస్థెటిక్ దీస్ థింగ్స్, ఇట్ ఈస్ అ పర్సెప్షన్. కొంతమందికి మేబీ genuinely they will have very small volume breasts. You know, this is most commonly what we see is young ladies, they feel like, you know, volume of breast is very low. They may not necessarily always be from, you know, a so-called media world or the glamorous world, so-called atla kaadu. Even young routine working common women also that's quite commonly they are actually coming across now. So they want augmentation and atla. Both before and after marriage. We have both sets of ladies coming up for us. So adi okati. And yes, but especially more common in people who are aspiring to be models or actors. You know, వాళ్ళలో of course it's slightly more common for obviously the professional demand atlanti, so they come for that as well. Okay. So వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఈ రెగ్యులర్ కామన్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్సర్న్స్, వాళ్ళ భయాలు ఏముంటాయి? సో మోస్ట్ కామన్ కపుల్ ఆఫ్ కన్సర్న్స్ అన్నారు అనుకోండి. ఫస్ట్ థింగ్ ఇస్, ఎస్, ఈజ్ ఇట్ సేఫ్?
యా ఓకే. సో దాంతో లోపల ఇంప్లాంట్ ఏమైనా పగిలిపోతుందా, బర్స్ట్ అవుతుందా అనేది. మీరు బలూన్ లాగా ఉంటుంది అంటున్నారు, అది బర్స్ట్ అవుతుందా అదొకటి. ఆర్ దానివల్ల వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో, ఇన్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ కేసెస్లో ఒకటి అన్నట్లు, దేర్ ఇస్ అ సర్టన్ టైప్ ఆఫ్ malignancy or cancer which has been associated with these implants. Okay. But nothing too alarming. If at all, ఆ rarest of the rare cases లో అది కూడా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ దాంట్లో మాత్రమే అది. సో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో అది అలా జరిగినా కూడా ద మేనేజ్మెంట్ ఆఫ్ దాట్ ఈస్ యూ టేక్ దట్ ఇంప్లాంట్ ఆఫ్ అండ్ డీల్ విత్ ద డిసీజ్. ఓకే. సో హ్యావింగ్ సెడ్ దట్ నోబడీ వాంట్స్ ఎ క్యాన్సర్, బట్ ఉన్నా కూడా ఇట్స్ నాట్ సంథింగ్ డెడ్లీ అన్నట్లు కాదు. ఓకే. అండ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ రేర్. ఓకే. సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, సెకండ్ మోస్ట్ దిస్ థింగ్ ఈస్ ఇది చేయించుకోవడం వల్ల యాజ్ ఎ సెట్ బర్స్ట్ కావడము ఇట్లాంటివి, దీస్ థింగ్స్. సో ముందు ఎస్, ద క్వాలిటీ ఆఫ్ ద ఇంప్లాంట్ హ్యాస్ నౌ ఇంప్రూవ్డ్ సో మచ్ దట్ వీ హార్డ్లీ ఎవర్ come across issues, ఇట్లా పెద్ద ఏం లేదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, సిలికాన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇనర్ట్ మెటీరియల్ నోన్ టు మ్యాన్. దట్ ఈస్ ద రీజన్ సిలికాన్తో ఇంప్లాంట్ అనేది చేస్తారు. సో దాంతో టిష్యూ రియాక్షన్ అనేది యూజువల్గా యూ డోంట్ సీ దట్. దేర్ ఇస్ నో అబ్సల్యూట్ 100%, బట్ వెరీ అన్లైక్లీ దట్ దెర్ ఇస్ ఎనీ రియాక్షన్ ఆఫ్ దట్ సార్ట్. సో దాట్ ఈస్ అనదర్ రీజన్ అనమాట. సో ఇలాంటి concerns are what they usually come up with. Okay. Or sometimes they say like చేసిన తర్వాత నా రెగ్యులర్ యాక్టివిటీస్ నేను అన్ని చేసేసుకోగలుగుతానా. Absolutely fine. There's no significant downtime or anything. It's probably both breasts, it will take about 1.5 hours లో అయిపోతుంది సర్జరీ. కొంతమంది డే కేర్ లాగా, అంటే ఆ రోజే చేయించుకొని పొద్దున్న చేయించుకొని రాత్రికి వెళ్ళిపోవడము, లేకపోతే అట్ ద మ్యాక్సిమం నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోవడము. దట్స్ హౌ దే గెట్ ఇట్ డన్ అనమాట. ఓకే. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి బ్రెస్ట్ ఇంప్లాంట్లో? నాట్ రియలీ సైడ్ ఎఫెక్ట్స్ అనలేము. వన్ దిస్ థింగ్ ఈజ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఏదర్ అనుకున్న దానికన్నా వాల్యూమ్ ఎక్కువ అయిపోయింది, ఆర్ వాల్యూమ్ అనుకున్న దాంతో రీచ్ కాలేదు. దాట్ ఈస్ సంథింగ్ విచ్ దే కమ్ అప్. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో వీ హ్యావ్ సర్టన్ సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్స్. ఎప్పుడైనా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఉంది, బట్ దట్స్ వెరీ టెంపరరీ, దట్ కెన్ బి మేనేజ్డ్. నథింగ్ పర్ సే గ్రేట్లీ డిజాస్ట్రస్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నట్లయితే ఏముండవండి దాంట్లో. ఓకే. ఓకే. వాట్ అబౌట్ ద కాస్ట్? Yeah. So the problem in this particular thing is the single most important factor in this is the implant itself. Okay. Okay. So unfortunately, with all the domestic production of all the other things, breast implants are something which are not made in India even now. Really? Yes. Okay. Even with mana Atmanirbhar Bharat idi anni unna kuda silicone implants are not made in India even now. They have to be imported. Okay. So we had a very unique problem during the COVID time especially. So supply chains of all products were badly broken down. So it's just stabilizing now, availability of implants. Madhyalo I had to keep patients waiting for about 3 months to procure an implant. So that is something anamata. So obviously that is spillover effect is the implant will be more costly. So that is the thing. It is not the surgery or the surgeon or the hospital, but the implant per se is the most expensive thing anamata dantlo. Okay. So from what you said నాకు అర్థమయ్యేది ఏంటి అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎంతైనా కొంత కాస్ట్లీనే. Yes, of course, because దాంట్లో significant portion is for the product itself which you are using. ఇప్పుడు మీరు మోకాలు మార్పిడి చేయించుకుంటున్నారు, దాంట్లో వాడే ఇంప్లాంట్ ఆర్ హార్ట్ దీనికి చేస్తున్నారు. సో వాట్ యూ యూజ్ ఇన్ దోస్ కన్స్యూమర్స్, దోస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వీ కాంట్ రియలీ చేంజ్ మచ్. అవి ఏదైతే వస్తున్నాయో వెండర్ దగ్గర నుంచి, దట్ ఈస్ వాట్ వీ విల్ గెట్. అది. సో బ్రెస్ట్ ఇంప్లాంట్ ఇప్పుడు చాలామంది కామన్ విమెన్ కూడా చేంజ్ చేసుకుంటున్నారు అంటున్నారు కదా. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ గ్లామర్ వరల్డ్లో ఉండే వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, కామన్ విమెన్ చేయించుకునే పర్సంటేజ్ ఎంత డ్రాస్టిక్గా పెరిగింది? If you ask me percentage of both these things, see, of course, the so-called glamour world it has always been there. Yeah. So probably, dantlo I don't really see there's been too much of a change. Yes, but their visibility in media has increased. ముందు చేయించుకున్నారా లేదా, ఇప్పుడు ఏంటి, ఎవ్రీ సో కాల్డ్ సెలబ్రిటీ ఈజ్ ఆల్వేస్ సీన్ ఆల్ ద టైమ్, రైట్, అక్రాస్ ఆల్ ప్లేసెస్. సోషల్ మీడియా, సో దే ఆర్ మచ్ మోర్
విజిబిలిటీ seen పెరిగే everywhere. చెప్పేసరికి ఆబ్వియస్లీ నిటిగ్రిటీస్ ఇవన్నీ ఎక్కువ పికప్ అవుతాయి, రైట్? సో దాట్ ఈస్ వన్ థింగ్. సో identifying among that category is a little tricky. But coming to common women, yes, significantly. I mean, if you ask me over the past decade, probably easily you can say, like, there's been a 100% increase in the number of cases that we have been doing. Wow. 100% increase. Okay. ముందు చేసిన దానికి ఇప్పటికి చూసుకుంటుంటే. సో అంటే అవేర్నెస్ పెరిగింది అనుకోవాలి. డెఫినెట్లీ అవేర్నెస్ పెరిగింది. ప్రాబబ్లీ increased economic and financial independence. Yes. The lady has that economic independence to take a call. Like, mundu adagala idi. Now she is financially independent. She can do it by herself. She doesn't need someone else to approve. రైట్. లాస్ట్ డెకేడ్లో చూసినట్లయితే లాస్ట్ 1 డెకేడ్లో ఈ కాస్మెటిక్ సర్జరీస్, ఈ ఈస్థెటిక్స్కి సంబంధించి ఒక 10 ఏళ్ల క్రితం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ద ఇన్సిడెంట్స్? Once again, I think all these are all interrelated, Andy, because they are, more exposed on account of increased social media availability, or in general, knowledge is much more freely available now. So pick up a phone, you can Google about anything and everything. Number 2, disposable income has increased. Financial independence on account of that also has increased. So ivanni ayetappadiki, and that sense of is it required? And one other peculiar thing, especially post-COVID, people have actually started to spend more. On aesthetics? Yes, they have. Okay. They were like, ఎందుకంటారు? I don't know, probably there is some change in the mindset. Maybe. I mean, I'm no psychologist to explain that. హ్యాపీగా ఉందాం. Yes, probably. చాలా simple గా చెప్పాలి అంటే probably it's that. ముందు, you never know. It is ఒక sense of unpredictability has increased. Yeah. So probably on account of that, yes, they are. I don't know. I may be totally wrong, but this is something subtle which we have noticed. Okay. The people who are actually coming for an inquiry and actually going ahead and చేసేద్దాం, ఏం పర్లేదు. I don't know the right word for it, but తెగింపు, or kind of probably that's not the right word for that, but that has increased. Snap decisions తీసుకోవడం, that has definitely increased. Okay. ఇంకో విషయం అడగటం మర్చిపోయాను మిమ్మల్ని. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు, వాళ్ళు చేయించుకోవచ్చా ఇది సిలికాన్ ఇంప్లాంట్స్? No అండి. So during lactation already the breast tissue is all under a certain different idi. So our time no, we do not handle any kind of these things unless there is some overt infection undi, leda edana tumor idi undante kani breastfeeding mothers lo we don't do any kind of breast surgeries. Okay. So I think new mothers asalu చేయించుకోకూడదు. Okay. So yes, if you are intending to lactate, valaku we tend to generally avoid this thing for 2 reasons. One, yes, we don't know how it's going to affect your lactation. Okay. Second thing ఏంటంటే, once you finish your breastfeeding, breasts naturally tend to sag. అవును. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చేస్తున్నది ఒక పర్టికులర్ కాంటూర్కి చేశారు. సో అది మళ్ళీ ఇట్స్ గోయింగ్ టు గెట్ డిస్టార్టెడ్. సో ఇన్ఫ్యాక్ట్ వాట్ వీ గెట్ ఈస్ కన్వర్స్. బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత వన్స్ దే ఆర్ డన్ విత్ దేర్ లాక్టేషన్ అండ్ ఆల్, అప్పుడు బ్రెస్ట్ షేప్ని ఆగ్మెంట్ చేయడానికి, వాల్యూమ్ని ఆగ్మెంట్ చేయడానికి అప్పుడు వస్తారు. ఓకే. అప్పుడు దెన్ వీ డూ ఇట్. అంటే మెడికల్గా అండ్ ప్యూర్లీ లాజికలీ దట్స్ ఎ బెటర్ వే టు అప్రోచ్ ఇట్. రైట్. Right? You don't want to cause any trouble in her breastfeeding. And at the same time, అది చేసినా కూడా ఆ తర్వాత it's not going to remain the same. Breastfeeding తర్వాత the breast shape will alter once it finishes. Right. So it's not the right time to intervene అన్నమాట. అంటే ఇప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేవి ఆల్మోస్ట్ అంటే యాక్సెసిబుల్గా అయిపోయింది, అందరూ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది కాబట్టి చాలా మంది చేయించుకుంటున్నారు ఇప్పుడు అమ్మాయిలు అంటున్నారు. సో అన్మ్యారీడ్ విమెన్ ఒకవేళ ఎప్పుడైనా చేయించుకున్నట్లయితే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఉంటుంది, తర్వాత బేబీ పుడతారు. సో అప్పుడు మరి ఇంప్లాంట్స్ ఉంటాయి కదా వాళ్ళకి బ్రెస్ట్లో, అలా ఉండొచ్చా లేదంటే తీసేస్తారా? తీసేయడం అంటూ ఏం చేయరండి దాంట్లో. బట్ ఎస్, డెఫినెట్లీ ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది how much of it is actually going to happen and is something which can't be exactly predicted. Right. Okay, that can't be exactly predicted. But just because there is an implant over there, pregnant ayyaru తీసేయాలి అన్నట్లు, there is nothing like that. You don't need to remove the implant. Okay, so it will be the natural process. It's a natural process, but we don't know how that reacts. For all likelihood, she should be mentally prepared that she may not be able to lactate or feed the child. Avuna? Yeah, so that is something which they should be mentally prepared for that.
ఓకే. సో ఒక అన్మ్యారీడ్ విమెన్ బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయించుకోవాలని మీ దగ్గరికి వస్తే మీరు అది చెప్తారా? అంటే మ్యారేజ్ అయిన తర్వాత లాక్టేషన్ ఇబ్బంది అవుతుందేమో అని. కావచ్చు, కాకపోవచ్చు, డెఫినెట్గా అవుతుంది ఆర్ డెఫినెట్గా కాదు అని ఎవ్వరూ చెప్పడానికి లేదు. బట్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ పాసిబిలిటీ. సో యూ హ్యావ్ టు బి మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ పర్టికులర్ థింగ్. సో అండ్ దెర్ ఈస్ నో టెస్ట్ టు సే వీళ్ళలో అది అవుతుంది, వీళ్ళలో కాదు. ఒక టెస్ట్ చేసి మనం చెప్పడానికి అట్లా చేయడానికి లేదు. ఓకే, ఓకే, దట్స్ గ్రేట్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లాస్ట్ 10 yearsతో పోలిస్తే మాత్రం బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అనేది పెరిగింది, సిగ్నిఫికెంట్గా పెరిగిందండి. నాట్ జస్ట్ పెరిగింది, సిగ్నిఫికెంట్గా పెరిగింది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.